రైట్ బిగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైతాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిండా ముంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వరి వద్దంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారు. కేసీఆర్ తీరుతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిజంగా కేసీఆర్ 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్లంటూ కూడా రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. వరి వేయకుంటే కాళేశ్వరానికి 1,000 కోట్ల కరెంటు బిల్లులు ఎందుకు కడుతున్నట్లంటూ కూడా కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. రైస్ మిల్లర్లు, కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వరి వేయకపోతే ఏం వేయాలంటూ కూడా కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు తెలంగాణ రైతాంగం. దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు రైతు స్వరాజ్య వేదిక నుంచి విసా కిరణ్ గారు, అలాగే కాంగ్రెస్ కిసాన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, అందరికీ నమస్తే అండి. రైట్, అన్వేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. రైట్, అన్వేష్ రెడ్డి గారు, ఏ రకంగా చూడాలి? తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచే ప్రయత్నం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారంటూ కూడా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా తీవ్ర ఆందోళనలో ఉంది. నిజంగా వరి సాగు వద్దు అని పట్టుబడడానికి కారణాలేంటి? దీని వెనుక ఎటువంటి వాస్తవాలు దాగున్నాయనుకోవచ్చు? ఇందులో 2-3 విషయాలను మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు 1 కోటి ఎకరాల మాగానికి అని చెప్పేసి నిలుస్తామని చెప్పేసి 1,00,000 కోట్లు తీసుకొచ్చేసి ప్రాజెక్టు కట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆ ప్రాజెక్టులే కట్టడం వల్ల నీళ్లు వచ్చినాయి. దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి వరి సాగు పెరిగింది. వరి సాగులో మనం ముందున్నామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు సడన్ గా వరి వేయద్దు, కేంద్ర ప్రభుత్వం కొట్టలేదు కాబట్టి వరి వేసి ప్రత్యేక పంటకు వెళ్ళాలనేది ఒక చిత్రం మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం గత 20 రోజులుగా మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయదు అని అనుకుంటే వరి సమస్య ఒక మన రాష్ట్రంలో కాదు కదా, ఇంకా చాలా రాష్ట్రాల్లో వరి పండిస్తారు కాబట్టి ఆ రాష్ట్రాలలో లేని సమస్య మన రాష్ట్రంలో ఎందుకు వస్తుంది అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ దీని వెనుక వరి వద్దు అనే దానికి ఎంత ఒక బలమైనటువంటి కుట్ర ఉన్నదని మేము అనుకుంటున్నాము. ఎందుకనంటే ఒకటేమో ఇవాళ వానాకాలం పంటేమో వరి పండిస్తే కరెంట్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే వర్షాలు రావడము, అడపదడప వర్షాలు పడడం వల్ల చాలా పవర్ తక్కువ ఉపయోగం ఉంటుంది. ఆ రకంగా పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండదు కాబట్టి వర్షాకాలంలో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ వ్యవసాయంకి వచ్చేసరికి దాదాపు 26 లక్షల బోర్లు ఏదైతే ఉన్నాయో ఆ బోర్లన్నీ కంటిన్యూగా నడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కరెంటు బిల్లును తప్పించుకోవడానికి ఒక పెద్ద కుట్ర ఉన్నదనేది ఒక అంశం అయితే, ఇంకొకటి ఏదైతే ఇప్పుడు ఇలా కేంద్ర ప్రభుత్వం కొనదని చెప్పి చెప్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఎందుకు కొంటలేం, కొంటాము అనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ వరి ఆయన దంపుడు బియ్యమే తీసుకోవడము, రైస్ తీసుకుంటామని చెప్పేసి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే వీళ్ళు దంపుడు బియ్యమే తీసుకోవాలనేది ఇంకా రైస్ మిల్లుల ప్రయోగం క్లియర్ గా ఉన్నది. ఎందుకంటే దంపుడు బియ్యము ఇవ్వడం వల్ల రైస్ మిల్లులకు ఏదైతే 62-63 కేజీలకు వచ్చేదానికి వీళ్ళకి 75 కేజీలు వస్తుంది. అంటే దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉన్నది. ఆ రైస్ లో వేస్టేజ్ పోతుంది కాబట్టి దానికి రాదు. కాబట్టి ఒక రకంగా రైస్ మిల్లో ప్రయోగం ఉన్నది. రెండవది ఈ వరి వేయద్దు అనడం వల్ల కూడా కరెంటు సమస్య కూడా చాలా సీరియస్ గా ఉంది. కాబట్టి కరెంటు ఏదైతే ఉందో దాన్ని అధిగమించడం కోసం చేస్తున్నట్లుగానే ఇంకా కుట్రను బయట పెట్టకుండా వరి వేయకండి, ప్రత్యేక పంటలు వేసుకొని చెప్పేసి బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం 2-3 విషయాలు ప్రత్యేక పంటలు వేయాలంటే మీకు రాష్ట్రంలో వరి వండేటటువంటి పంట చేనులలో ఎట్టి పరిస్థితుల్లో వేరే పంట పండదు, అది క్లియర్. ఎందుకంటే చల్ల నేలలు, నీరు పట్టేటువంటి భూములు ఉంటాయి. ఇది వరికే అనుకూలంగా మార్చినటువంటి భూములన్నీ తిరిగి మెట్ట పంటలు వేయాలంటే సాధ్యం కానటువంటి పరిస్థితి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక చెరుకు పంట వేస్తే సాధ్యమవుతుంది. కానీ చెరుకు పంటను పూర్తిగా ఇండస్ట్రీ నిర్వీర్యం చేయడం వల్ల ఇవాళ చెరుకును వదులుకొని వరికి వస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఎందుకంటే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, ముచ్చంపేట కావచ్చు, ఇటు సంగారెడ్డి, మెదక్ అన్ని కూడా చెరుకును పూర్తిగా ఇండస్ట్రీ నిర్వీర్యం చేసింది కాబట్టి చెరుకును వదులుకొని వరికి వచ్చింది. ఇవాళ ఆ వరి పంటలలోని వేరే పంట ఏమంటే వేయడం అనేది సాధ్యమే కాదు. ఇవాళ కరెంటు సమస్య వస్తున్నప్పుడు కరెంటుకి కూడా ఏ రైతులు 24 గంటలకు అడిగినారు? కేవలం 9 గంటల్లో నాణ్యమైనటువంటి కరెంటు, కటింగ్ లేనటువంటి కరెంట్ ఇస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన రైతులు ఉండేది. నువ్వు పోకడలకు 24 గంటలు ఇస్తుందని చెప్పి ఇవాళ 5 గంటలకు కరెంటు బంద్ చేస్తే రాత్రి 11 గంటలకు కరెంట్ పరిస్థితి. అంటే నిండా 16-17 గంటల కంటే ఎక్కువ ఇయ్యనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. పేరు 24 గంటల కరెంట్. కానీ ఈ 24 గంటల కరెంటుని వద్దు అని చెప్పేసి చాలా మంది రైతులు రోడ్డు మీద వచ్చినట్టు మన పరిస్థితి చూస్తాం. ఎందుకంటే
నీకు 24 గంటల కరెంట్ వల్ల రైతు మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. కానీ 9 గంటల కరెంట్ ఇస్తే గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది. నీకు అట్లాగే ఒక నాణ్యత కరెంట్ ఇస్తే కరెంట్ యూసేజ్ ఎక్కువ పోదు. ఇది చేయకుండా పేరు గొప్పలుగా ఏ దేశంలో ఎవరిస్తారంటే మేము ఇస్తామని చెప్పేసి వల్ల కరెంట్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి, కరెంట్ భారం పడుతుందని చెప్పేసి వాళ్ళని నువ్వు అది చెప్పకుండా వరిని పండియద్దు అని చెప్పేసి కొత్త కొనని ముందు తీసుకొచ్చినప్పుడు ఏదైతే నువ్వు వరి చేనులో వేరే పంటలు అవకాశం చేస్తారు, కానీ నువ్వు భరోసా ఏమిస్తున్నావు? భరోసా ఏ రకంగా ఇస్తలేరు కదా. ఇలా ఆహార పంటలను ఏదైతే 23 పంటలకు మద్దతు ధర ఉన్నదో ఆ మద్దతు ధరలు ఇస్తున్నటువంటి పంటలను పూర్తి కొనుగోలు చేస్తలేదు. దానికే చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి దేశంలో రైతులంతా కూడా రోడ్డు మీద వచ్చుకుంటుంటే చట్టబద్ధత లేదు. నువ్వు భరోసా లేనప్పుడు పంటలు ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉంది? ఇవాళ మద్దతు ధర లిస్టులో మక్కలు ఉన్నాయి, మక్కలు వేసారు. ఒక రకంగా ఏసంగిలో కొంత అనువుగా ఉన్నటువంటి వరి పండించేటువంటి అనువుగా ఉన్నటువంటి నేలలు ఎక్కడన్నా ఉంటే వరి మక్క ఇస్తారు. కానీ నువ్వు మక్కకు మద్దతు ధర ఉంటే మద్దతు ధర కొనుగోలు అయినప్పుడు ఆ పంట కూడా ఎందుకు పోతారు? పోలేనటువంటి పరిస్థితి కదా. ఎవరైనా వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కానీ ఎక్కువ వస్తుందంటే రైతు వెళ్తారు. కానీ రైతులకు కూడా నువ్వు అనేక రకమైనటువంటి ఏది పప్పు దినుసులు చెప్పిన లిస్టు, కానీ దాన్ని ఏ రకంగా నువ్వు రైతులకు అనుకూలంగా సపోర్ట్ చేస్తావు, మద్దతు ధరిస్తావు అనేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇది కేవలం రైతులు అయోమయంలో చేయడం కోసము చేస్తున్నటువంటి కుట్ర, కరెంటు బిల్లు తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి కుట్ర. అది చెప్పకుండా రైతులు అయోమయం గురి చేసి రైతు బిల్లులకు లేదా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఏంటంటే పంట రైతు బిల్లులకు అమ్ముకోవాలా లేకుంటే కార్పొరేటర్లకు అమ్ముకోవాలనే దిశగా ఇవాళ దేశం రాష్ట్రం అదే వైపు అడుగులు ఇస్తుంది. కాబట్టి అందులో బాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వరి వేదని చెప్పేసి రైతుల్ని పూర్తి అయ్యమని గురి చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకున్నారు? కేసీఆర్ చెప్తే వేద్దాం లేదా రైతు బంధు ఇయ్యడమని చెప్పేసి సన్నారంగా ఏమంటే 52 లక్షల అది వేస్తే 33 లక్షల సంతకాలు వేస్తే ₹1 కూడా రైతులకు సహాయం చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని రైతులు అయోమయం గురి చేసి కుట్ర రైతు బిల్లులను బతికేయడం కోసము, కరెంటు నుంచి తప్పించుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రగానే మేము చూస్తా ఉన్నాం. రైట్. కొద్దిసేపటి క్రితం రైతు స్వరాజ్య వేదిక విశాఖరణ్ గారు మనకి డిబేట్ లో అందుబాటులో ఉన్నారు. విశాఖరణ్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్, మనం చూస్తూ ఉన్నాం కదా, వరి వద్దు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం వెనుక ఎటువంటి కారణాలు ఉన్నాయనేది ప్రధాన చర్చగా ఉంది. రైతులు కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు, వరి వద్దంటే ఏది సాగు చేసుకోవాలి అనే ప్రశ్న ప్రధానంగా ఉత్పన్నమవుతోంది. ఇందాక మనకి అన్వేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక వ్యవసాయదారుడికి తెలుసు తన భూమిలో ఏం పండుద్ది అనేది. అక్కడ ఆ వ్యవసాయ భూమిలో వరి తప్ప ఇంకేది పండని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆయన ఇంకోటి ఏది పండిస్తాడు అనేది అన్వేష్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా గతంలో కూడా దొడ్డు బియ్యం వద్దు సన్న బియ్యమే పండించాలంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తే దాన్ని తూచ తప్పకుండా అనేక మంది రైతులు పాటించారు. తర్వాత రైతుల జీవన స్థితిగతులు ఏ రకంగా మారాయి, ఎటువంటి అగమ్య గోచరంలో పడ్డారో మనం చూసాం. దానికి మద్దతు ధర లేదనో లేదంటే దానికి ఎంత ఇబ్బంది పడ్డారో రైతులు చూసాం. మొన్నటికి మన మొక్కల విషయంలో కూడా చూసాం. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది ఫాలో అవుతున్నప్పటికీ కూడా చాలా వరకు రైతులు చాలా దెబ్బతున్నారు. ఇప్పుడు వరి వద్దు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా రైతులు నమ్మే పరిస్థితి ఉంటుంది? దీని వెనక ఎటువంటి కారణాలు ఉన్నాయనుకోవచ్చు? తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రైతులని పూర్తిగా ఒక కన్ఫ్యూజన్ లో పెట్టే రకంగానే మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఒక నిర్దిష్టమైన వ్యవసాయ విధానం ఉండాలనేది మేము రైతు సంఘాల తరఫు నుంచి ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి చెప్తున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా ఏర్పరచుకోలేదు ఇప్పటిదాకా కూడా. సో దాని వల్లనే ఒక 3-4 సంవత్సరాలు పూర్తిగా వరి వైపునే, అంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా 1 కోటి ఎకరాలు వరి పండించే రాష్ట్రంగా చేస్తామని చాలా గొప్పగా చెప్పుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు వరి వేయద్దు అంటున్నారు. సో వాస్తవానికి చూసుకుంటే తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వము ఒక చిత్తశుద్ధితోటి ఒక నిర్దిష్టమైన విధానం ఏర్పరచుకోకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్క మాట చెప్పడం తోటి రైతులకి చాలా నష్టం జరుగుతుంది. దాంట్లో అసలు ప్రశ్నే లేదు. అయితే వరి ప్రత్యామ్నాయ పంటల విషయానికి వస్తే మా పరిశీలనలో ఉన్నది ఏంటంటే తప్పనిసరిగా వరి విస్తీర్ణము ఇట్లాగా 1 కోటి ఎకరాలకు పైగా గత సంవత్సరం ఎట్లా పెరిగిందో, అంటే ఖరీఫ్ రబీ కలుపుకుంటే 1,10,00,000 ఎకరాలకు ఏదైతే పెరిగిందో అది ప్రతి సంవత్సరం అదే విధంగా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అండి. 2 విధాలుగా. ఒకటి ఏంటంటే దానికి అంత వరి పంట పండించిన తర్వాత దానికి కొనుగోలు ఎట్లాగా, దాని ధర వస్తుందా లేదా అనేది ఒక విషయం అయితే, అంత నీరు కూడా ప్రతి సంవత్సరం అంత నీరు ఉండదండి. ఇప్పుడు భూగర్భ జలాలని బాగా తోడేసి వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి, చెరువులు నిండాయి కాబట్టి భూగర్భ జలాల్లో కూడా బాగా
పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అంత వరి పండించే అవకాశం దొరికింది. కానీ ప్రతి సంవత్సరం అట్లా ఉండకపోవచ్చు, కరువు సంవత్సరాలు కూడా రావచ్చు తెలంగాణ. కాబట్టి తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉందండి. కాబట్టి వరి ఇంత పెద్ద ఎత్తున కాకుండా వేరే పంటలకి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దానికి ప్రభుత్వ విధానాలు చాలా స్పష్టంగా ఉండాలి, ప్రభుత్వ మద్దతు చాలా స్పష్టంగా ఉండాలి. అప్పుడే రైతులు మెల్లిగా వేరే పంటలకు అవకాశం ఉంది. అది జస్ట్ ఒక సంవత్సరం కేసీఆర్ గారు ప్రకటన చేయగానే మారిపోవడము, అదే విధంగా ఈసారి మరీ దారుణంగా అసలు వరి విత్తనాలే రబీలో అమ్మొద్దని చెప్పి విత్తన కంపెనీలకి ఆదేశాలు ఇవ్వడం, ఇట్లాంటిది అంటే చాలా ఒక నిరంకుశ వైఖరి అయితే మనకి తెలంగాణ ప్రభుత్వం కనిపిస్తుంది. మనము స్పష్టంగా అంకెలు చూస్తే అండి, ఒక 4 సంవత్సరాల క్రితం వరకు అంటే 2017-18 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ రబీ కలిపి ఒక 50 లక్షల ఎకరాలు మాత్రమే వరి సాగు ఉండింది. ఇది అధికారిక అంకెల ప్రకారమే. అఫ్ కోర్స్ అప్పుడు వర్షాలు కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం వర్షాలు బాగా పడిన సంవత్సరంలో ఇంకో 10 లక్షల ఎకరాలు పెరిగింది అనుకోండి. 60 లక్షల ఎకరాల వరకు తెలంగాణలో వరి పండించడం అనేది అది సహజంగా అయ్యే ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో తప్పనిసరిగా వరే పండుతుంది, వరే కంటిన్యూ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఆ ఎక్స్ట్రా వరి పండించే ప్రాంతం ఏదైతే చాలా పెద్ద ఎత్తున పెంచే విధంగా ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలే వరి పండించొద్దు, వరి పండిస్తే అసలే కొనమనేది పూర్తి అన్యాయం. కానీ కొత్తగా వరి కిందికి వచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో గత 2 సంవత్సరాల్లో మాత్రమే వాటిల్లో ప్రత్యామ్నాయ పంటల విషయం అనేది తప్పనిసరిగా చూడాలి. దాంట్లో అనిల్ రెడ్డి గారు చెప్పినట్టుగా మొక్కజొన్న, రబీ మొక్కజొన్న అనేది చాలా మంచి పంటనే, దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా రబీలో జొన్న కూడా వేసుకోవచ్చు. మహారాష్ట్ర ప్రాంతంలో ఇక్కడంతా కూడా చాలా మంచి రుచికరమైన జొన్న పండించవచ్చు రబీలో. అదే విధంగా పొద్దుతిరుగుడు కానీ ఇతర పంటలు, పప్పు దినుసులు, మినుములు, పెసలు ఇట్లాంటివి కూడా పండించవచ్చు. కాబట్టి ప్రాంతానికి అనుకూలంగా ఆ పంటల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు మరి ఆ పంటలన్నీ పండించకుండా వరి వైపుకే ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు మొగ్గు చూపిస్తున్నారంటే వరిలో ఒక కొనుగోలు విధానం ఉంది, దానికి పండిస్తే కొంతైనా మార్కెట్ దొరుకుతుంది అనేది ఒక విషయము. అంతేకాకుండా వరి పంటకు ఉన్న సులువు ఏదైతే ఉందో అది మిగిలిన పంటల్లో ముఖ్యంగా ఆహార పంటలు పండించినప్పుడు, ఆరుతడి పంటలు పండించినప్పుడు జంతువుల బెడద ఇదంతా ఏదైతే ఉందో ఇటువంటి సమస్యలను కూడా ప్రభుత్వమే చిత్తశుద్ధితో పట్టించుకొని పరిష్కారం చేయాలి. ఇప్పుడు ఈ రబీ పంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సడన్ గా వరి ఆపేయమండం అనేది అన్యాయము. తప్పనిసరిగా రైతులు వరి వేయాలనుకున్న రైతులు ఈ సీజన్ లో వరే వేస్తారు. దానికి కొనుగోలు విధానం కూడా ప్రభుత్వం ఏర్పరచాలి. దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. అయితే వచ్చే సంవత్సరాలలో ప్రత్యామ్నాయ పంటల వైపుకు వెళ్తున్నప్పుడు నిర్దిష్టంగా ఈ 4 ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయి, వీటికి కూడా మేము సరైన మద్దతు ధర గ్యారంటీ చేస్తాము. అదే విధంగా దానికి కొనుగోలు మార్కెటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తాము. ఇతర ఏదైతే ఇబ్బందులు ఉంటాయో, ఇప్పుడు జొన్న వేసుకుంటే జంతువుల బెడదుంది, పందులు బెడదుంది అంటే దానికి కూడా పరిష్కారం అనేది చేయాలి. ఈ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తూ రైతులకి మద్దతు ఇచ్చినప్పుడు రైతులు వేరే పంటలు వేసుకోవడానికి కూడా మారడానికి ఆస్కారం ఉంటుంది. కానీ దాన్ని కూడా ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది అది మొత్తం ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇట్లా ఒక సంవత్సరం ఒక మాట చెప్పి ఇంకో సంవత్సరం ఇంకో మాట చెప్తే మాత్రం రైతులు పూర్తి ఇబ్బందులో పెట్టిన వాళ్ళే అవుతుంది ప్రభుత్వం. రైట్, ప్రస్తుతం పబ్లిక్ కాల్ ఉన్నారండి లింగం, కామారెడ్డి జిల్లా నుంచి. లింగం గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఏం చెప్పాలనుకుంటున్నారు? వరి వద్దు అంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు, దీనికి మీరు ఎటువంటి ఇబ్బందులు పాల్పడుతున్నారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే రాజు వేదికగా ప్రభుత్వాన్ని ఏమైనా ప్రశ్నించాలనుకుంటున్నారా? హలో, చెప్పండి. ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు వరి అనేది ఎంఎస్పీకి గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేయడం అనేది మాకు అలవాటు పడ్డ విషయం కదా. మా భూముల్లో వరి పండే విషయంలో గవర్నమెంట్ కి ఎఫ్సిఐ తీసుకోదు అన్న ఒకటే ఒక కాన్సెప్ట్ లో వరి వద్దు అనే టాపిక్ మీద నా ఒక 2 సజెషన్స్ ఉన్నాయి సార్. సజెషన్ నెంబర్ 1, గవర్నమెంట్ కొనే ప్యాడీ మీద మిల్లర్ కి ఇచ్చి మిల్లర్ నుంచి మళ్ళీ రైస్ రికవరీ చేసి ఎఫ్సిఐకి ఇచ్చే ప్రాసెస్ లో గవర్నమెంట్ మీద అట్లీస్ట్ అంటే మినిమం
ఈ ట్రాన్స్పోర్టేషన్ అనుకోండి, గన్ని లాస్ అనుకోండి, అదర్స్ అనుకోండి, అన్ని కలిసి ఒక 300 నుంచి 400 రూపాయలు ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ భరిస్తుంది ఇన్ కేస్ ఎఫ్సిఐ తీసుకుంటే. హలో చెప్పండి. అదే గనక రైతుకి సబ్సిడీ రూపంగా, ఇన్సెంటివ్ రూపంగా ఏదన్నా ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా రైతు ఓపెన్ మార్కెట్ డిమాండ్ అండ్ సర్ప్లస్ లో అమ్ముకుంటారు కదా. రైట్. మొత్తంగా తెలంగాణ రైతాంగాన్ని సీఎం కేసీఆర్ నిండా ముంచుతున్నారు. కేసీఆర్ తీరు పట్ల రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వరి సాగు వద్దు, వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం పట్ల రైతులో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మనం చర్చను చేపడుతూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు డిబేట్లో అందుబాటులో ఉన్నారు అన్వేష్ రెడ్డి గారు. రైట్, దానికి సంబంధించి రైతులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నీళ్ళే ఉండే వేరే పంటలు పెట్టి మక్కలు పెట్టాలంటే ఏం చేస్తారు రైతు మన్ను బుక్కుడేగా మనం ఏం చేసి బతుకుడు మరి ఏమన్నది నీళ్ళే ఉండే వేరే పంటలు పెట్టి మక్కలు పెట్టాలంటే ఏం చేస్తారు రైతు మన్ను బుక్కుడేగా మనం ఏం చేసి బతుకుడు మరి ఏమన్నది. రైతు దీనికి సంబంధించి రైతుల ఆవేదన కూడా ఇప్పటివరకు విన్నాం. మక్కలు అన్నారు, మక్కలు వేస్తే దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు వరి వద్దనడానికి కారణాలు ఏంటి అంటూ కూడా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ కిసాన్ చైర్మన్. రైట్, అన్వేష్ రెడ్డి గారు ఏం చెప్తారు? నిజంగా ప్రతి విషయంలో ప్రతి అంశంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సబబు? అంటే ఇప్పుడు యాసంగి ఆల్రెడీ మొదలైపోతోంది, రైతులందరూ కూడా తమ పంటలు వేసేందుకు సిద్ధమవుతున్న ఈ సందర్భంలో ఇప్పటికిప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం రైతుల మీద ఎటువంటి భారంగా దీన్ని చూడాలంటారు? నిజంగా రైతుల కోసం మేము పనిచేస్తున్నాం, రైతులకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం, రైతుల బాగోగుల కోసం మేము పనిచేస్తున్న ప్రభుత్వం అన్నప్పుడు ఈ 7 ఏళ్లలో రైతుల కోసం చేసిన మేలు ఏంటి అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఏం చెప్తారు? ఇప్పుడు వరంగల్ కాలనీ ఒకటి కిరణ్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. హెవీగా ఎఫ్సిఏ వద్దంటుంది అని ఎఫ్సిఏ మనం పూర్తి స్థాయిలో తీసుకోలేక ఇన్ని లక్షలు తీసుకుంటాం, ఇంత రా తీసుకుంటాము, దొంపుడు బియ్యం తీసుకోమనేది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశం. దాన్ని సైడ్ చేయాల్సింది. రెండవది ఎఫ్సిఏ తీసుకోమంటే వేరే రాష్ట్రం రాని సమస్య మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎందుకు వస్తుంది అనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా కిరణ్ గారు చెప్పినట్టు కూడా వరి అనేది ఎప్పుడు ఒకే రకమైనటువంటి దిగుబడి రాదు. ఎందుకంటే వాటర్ ఒక సంవత్సరం గ్రౌండ్ వాటర్ ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉండకపోవచ్చు. కాబట్టి హెచ్చు తగ్గులు వస్తుంది. ఇవాళ ఏదైతే 52 లక్షలు 50 లక్షలు ఎకరాలు సాగైతుందో వచ్చేటటువంటిది రాష్ట్రంలో వాడకం ఎంతున్నది, ఎక్స్పోర్ట్ ఎంతున్నది, పీడిఎస్ ఎంత పోతుంది, మిగిలిన దాన్ని ఎగుమతులు ఎట్లా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలా. అది చేయకుండా ఇప్పుడు రైతులంతా కూడా వరికి ఎందుకు వెళ్ళిపోయినారో గతం ఒకసారి ఆలోచిస్తే నీకు మిగిలిన పంటల మీద భరోసా లేదు. ఏ రైతుకు కూడా కనీసం మద్దతు ధర వస్తలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎఫ్సిఐ ఉంటుంది. కాబట్టి ఇదొక అంశము, పంట పండితే ఫిక్స్డ్ రేట్ వస్తుంది అనేది ఒక భరోసా రైతులకు కలిగింది. దాంతో పాటుగా మిగిలిన పంటలు పోల్చుకున్నప్పుడు వరికి కొంత పెట్టుబడి తక్కువ, కష్టం తక్కువ. ఎందుకంటే ఇప్పుడు పుల్ల కొరత ఇబ్బంది లేదు. కొన్ని ప్రాంతాల్లో మిషనర్స్ తోటే వరి విత్తనాలు వేస్తున్నారు, వెదజల్లుతున్నారు. లేదా ఒకసారి నాటేసినప్పుడు కూలీలు అవసరం ఉంటే తర్వాత అవసరమే ఉండదు, మొత్తం మిషనరే. గడ్డి మంది వెళ్తున్నాం, కలుపు చేసిన అవసరం లేదు, కటింగ్ వస్తుంది, ఆరం వస్తాం, డైరెక్ట్ ఎక్స్చేంజ్ జోకుపోతారు. ఇది సులువుగా. మిగిలిన పంటలకు వచ్చేసరికి ప్రతిదీ మనిషితో కూడుకున్నటువంటి పరిస్థితి, లేబర్ సమస్య. ఇవాళ కిరణ్ గారు కూడా చెప్పాడు, చాలా మంచి అంశం చెప్పాడు. పొద్దుతిరుగుడు వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు, జొన్నలు వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది, ఇప్పుడు తెల్ల జొన్నలు వేసుకోవచ్చు, కానీ తెల్ల జొన్నలకు మద్దతు ధర ఉంటే కూడా ప్రభుత్వం కొనలేనటువంటి పరిస్థితి ఉన్నది. పోయినసరి కూడా ఒక రైతులు కేసు వేస్తే ప్రభుత్వం కొనుగోలు చేసింది. అట్లాంటప్పుడు రైతులకు ఏ పరిస్థితి వేరే పంటలకు పోతారు అనేది ఇక్కడ చాలా సీరియస్ గా ఆలోచించినటువంటి అవసరము. ఒక వరి పొలాన్ని సనువు చేసుకొని దాన్ని వరికి అలవాటు పడిన తర్వాత వేరే పంట పండు అనేది అసాధ్యం. అంత దిగుబడి రాదు, చాలా కష్టంతో కూడుకున్నది. ఒకటే సంవత్సరము మార్పులు రావు, 2-3 సంవత్సరాలు పోటీ తప్ప ఆ పంటకు అనువుగా మార్చితే తప్ప పంటలు. అన్వేష్ రెడ్డి గారు ఒక పబ్లిక్ కాల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. అన్వేష్ రెడ్డి గారు ప్లీజ్. చంద్రకాంత్ గారు నారాయణఖేడ్ నుంచి ఉన్నారు. చంద్రకాంత్ గారు నమస్తే అండి.
చంద్రకాంత్ గారు నమస్తే అండి. ముఖ్యమంత్రి చెప్తున్న ఈ రైట్ చంద్రకాంత్ గారు నా మాట వినిపిస్తోందా? రైట్, టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్లో మాట్లాడండి. చంద్రకాంత్ గారు, ఈ చర్చకు సంబంధించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? వరి వద్దు అంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు కదా, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏం పంచుకోవాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏమైనా సూచన చేయాలనుకుంటున్నారా? కాబట్టి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో రైతులు ధనవంతులు ఇద్దరు అని ఇది చెప్పి అడుగుతాను. ఈ సీఎం ఎందుకండి మాకు? సీఎం రాజీనామా చేయాలి ఫస్ట్. ఈ సీఎం చేత కాదు, కేంద్రంతో మాట్లాడలేడు. రైతులను ముంచుతుండే సార్ ఇతను. అసలు నాకు చెప్పేది ఏది అబద్ధమో ఏది నిజమో అసలు క్యాలరీకే లేదు అసలు. పోతే ఇదే నాకు బాగా సార్. అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు రైతులకి ఎటువంటి నష్టం చేకూర్చేవిగా ఉన్నాయి? రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? 7 ఏళ్లలో తెలంగాణ సాధించిన 7 ఏళ్లలో రైతులకు ఏమైనా మేలు జరిగిందా? ఏం చెప్తారు? ఏం మేలు జరిగింది ఏమీ లేదు సార్. ఈ వర్షాకాలంలో అయితే మొత్తం ప్రతి ఒక్కరు నష్టపోయినోడే ఉన్నాడు. ఇలాంటి సీఎం మనకు అవసరమే లేదు సార్. రైట్, వరి వద్దు అంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పటికిప్పుడు వరి వద్దు అని ఎందుకు చెప్తున్నారు? వేయకపోతే మా పొలంలో వరి పడుతుంది సార్, ఏమి వేయాలి దాంట్లో? వరి కాకపోతే అందులో మక్కలు వేసుకోవచ్చు, లేదంటే ఇంకేదో పొద్దుతిరుగురు పువ్వులు వేసుకోవచ్చు అని చెప్తున్నారు అంటున్నారు. ఈ గవర్నమెంట్ గిట్టుబడి ధర అయ్యేది, ఈరోజు కేంద్రం కొనదని చెప్తున్నారు. వీళ్ళకి ఎన్నుకున్నది కేంద్రంతో మాట్లాడాలి కదండి మనము. అవును, వీళ్ళకి చేత కాకపోతే మరి వీళ్ళు రాజకీయం చేయడం ఎందుకండి? సీఎం ఎందుకు, వీళ్ళు మినిస్టర్లు ఎందుకు మాకు? రైట్, చంద్రకాంత్ గారు, ఏ పంట వేయడానికి మీరు సిద్ధమయ్యారు? మేమైతే ఇప్పటికైతే వరినే ఉంది సార్ మా పొలంలో. వరి తప్ప వేరే ఛాన్సే లేదు ఇప్పటికైతే. మరి వరి పండిస్తే చాలా ఇబ్బందులు ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు కదా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీలాగే మీ సమీపంలో ఉన్న రైతులందరి పరిస్థితి ఏంటి? ఏమనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు ఇదే బాధ సార్. ఇతను ఎప్పుడు చెప్తాడు, రాత్రికి ఒకటి చెప్తాడు, ఉదయం ఒకటి చెప్తాడు. ఏం చెప్తాడు అతనికే తెలియదు, ఈ మినిస్టర్లకే తెలియదు అసలు. మరి ఆ ముఖ్యమంత్రి చెప్తున్నది కూడా కొంతమంది కొన్ని వర్గాల వారు దాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. సపోర్ట్ వాళ్ళ మనసులే సపోర్ట్ చేసేది వాళ్ళు సార్. ఇతను చెప్తాడు నా ఫామ్ హౌస్ లో ఎకరానికి లక్షలు, మాకు 50,000 గిట్టుబాటు లేదు సార్. 20,000 ఇది లేదు కదా మాకు. అతను ₹1,00,000 ఎకరానికి ₹1,00,000 సంపాదిస్తా అని చెప్తాడు. నాకు 25,000 దిక్కు లేదు వీడికి. మరి గతంలో సన్న బియ్యం వద్దు, దొడ్డు బియ్యం వద్దు, సన్న బియ్యం వేయమన్నారు. దాన్ని ఏమైనా మీరు ఆచరించారా? అప్పుడు ఎటువంటి రిజల్ట్ వచ్చింది మీకు? అప్పుడైతే వేయలేము సార్, అదే ఉన్నదే నచ్చింది అప్పుడైతే పెట్టాం కాబట్టి. రైట్, సూటిగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, సూటిగా ఏం అడగాలనుకుంటున్నారు? ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా? లేదా రైతుల బాధ ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారా? రాజ్ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి నేరుగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ గవర్నమెంట్ కు రైతు బాధ అనేది అవసరం లేదు సార్. అతను చెప్పిందే మనం వినాలి, మనం చెప్పింది అతను వినే పరిస్థితి లేదు. ఏమంటారు? మరో వాదన కూడా ఉంది, ఉచిత విద్యుత్ ఏదైతే అందిస్తోందో ప్రభుత్వం, దాన్ని పూర్తిగా అరికట్టే చర్యల్లో భాగంగానే వరి వద్దు అంటూ ప్రభుత్వం చెబుతోంది, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నారనే వాదన కూడా ఉంది. ఇది మీ వరకు వచ్చిందా? మీరేమనుకుంటున్నారు? రైట్, ధన్యవాదాలు చంద్రకాంత్ గారు. రైట్, అన్వర్ శెట్టి గారు ఏం చెప్తారు? ఒక రైతు ఆవేదన కూడా మనం విన్నాం. తన వ్యవసాయ పొలంలో వరి తప్ప ఇంకోటి పండదు, ఇప్పుడు నేను వరి కాకుండా ఇంకేం చేయాలి, ఇప్పటికిప్పుడు ఇటువంటి నిర్ణయాలు ఏంటి అనేది ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు ఎలకల బాగా ఇల్లుగా పెట్టుకుంటున్నది కేసీఆర్ గారిని. ఎలకలు ఉంటే ఎలకలను ఎట్లా ఎల్లగొట్టుకోవాలనేది పరిష్కారం చేసుకోవాలని ఇల్లుగా పెట్టుకుంటే పూర్తిగా నష్టపోతాం కదా. కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవసాయ విధానం లేదు. కేసీఆర్ నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతూ ఉన్నాడు. ఇదివరకు చెప్పినట్టు కూడా ఏదైతే యాసంగిలో వస్తుందో యాసంగి వర్షాకాలం కలిపి దాదాపు 1,10,10 ఎకరాలు సాగు. దీంట్లో పీడిఎస్ కింద పోతుంది, ఎస్ఏ ఎంత ఉంటుంది, తెలంగాణ ప్రజల అవసరాలకు ఎంత పోతున్నది, మిగిలిన దాన్ని ఎగుమతులు ప్రోత్సహించారు కదా. రేపు తెల్లారు వేరే పంట వేసుకోమంటే వేరే పంటలు కూడా అందరూ అర్థమైపోయినప్పుడు ఆ పంటల పరిస్థితి కూడా ఇదే వస్తుంది కదా. అప్పుడేం చెప్తాడు, మళ్ళీ ఆ పంటలో ఇంకో పంటలు వేసుకోమని చెప్తాడు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, కొన్ని రోజులు పత్తి వేసుకోమన్నాడు, కందులు వేయమన్నాడు, కొన్ని రోజులు పత్తి అంటాడు, కొన్ని సన్నాలు అంటాడు. నోటికి ఏదేస్తుంది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేక ఇవాళ రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడుతుంది. అందుకనే ప్రభుత్వం చాలా స్పష్టంగా వరి పండించే దాంట్లో అంశాలు అనేది
ఏళ్ళ నుంచి మనం పుట్టక నుంచే భూమి నేల స్వభావాన్ని బట్టి పంటలు వేస్తున్నారు. మన మీద ఇవాళ వచ్చి పంటలు ఇదే అదే కాదు, దాని అవసరతను బట్టి పంటలు పండే విధానం బట్టి పంటలు ప్రాంతానికి ఒక రకంగా పంటలు పండుతున్నాయి. కాకపోతే పండించినటువంటి పంటను మనం ఏ రకంగా ఎగుమతులు చేసుకోవాలా, ఏ రకంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలా అనేది ఆలోచన చేయకుండా మొత్తానికి పంట అవుతుంది అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఖచ్చితంగా రైతులు వరి వేస్తారు, వేసిన పంటను ఎఫ్సీఐ కొంటారా, మీరు కొంటారా, ఏ రకంగా ప్రోత్సహిస్తారో. రైట్, ఇప్పుడు ఆ రైతు కూడా మనకి ఇందాక చెప్పారు చంద్రకాంత్ గారు, మేము మిమ్మల్ని నమ్మి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాము, ప్రతిదానికి కేంద్రాన్ని బూచిగా చూపించి కేంద్రం అని చెప్పడం ఏంటి, కేంద్రం మీద నెపం నెట్టడం ఏంటి, మేము మిమ్మల్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరేం చేస్తున్నారు రైతులకు సంబంధించి అని ప్రశ్నిస్తున్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కొట్టాడాలా, కేంద్రం అంటే మీరు ఎన్నుకున్నారని చెప్పేసి కొట్టాడాల్సింది పోయి ఇక్కడ వరి వేయదంటే ఇద్దరు మిరకపోయినట్ట కదా. రైట్, మ్యూట్ లో పడింది మీది. చెప్పాల్సింది పోయి రైతుల మీద వచ్చి వరి వేయదంటే అది వేయరు. కానీ నువ్వు మద్దతు ధరల లిస్ట్ లో ఉన్నటువంటి పట్టాలు కూడా కొనలేవు కదా, దాన్ని కొనేటట్లు రైతులకు ఏ రకంగా బోనస్ ఇస్తావు. ఇప్పుడు సరే నీ మాట నమ్మి ఎంతో కొంత పర్సెంటేజ్ పొద్దుతిరుగుకో లేకుంటే మొక్కజొన్నకో తెల్లజొన్నకో పోతారు. కానీ వాళ్ళకు మద్దతు ధర లిస్ట్ లో ఉన్న ప్రకారంగా నువ్వు ఏ రకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, ఏమైనా ఎక్సైజ్ ఇస్తావా, లేకపోతే మద్దతు ధర కొనుగోలు చేస్తావు అనే భరోసా కూడా రావాలి కదా. అనేది లేకుండా నేను నమ్మి ఎట్లేస్తారు, నేను నమ్మి సందర్భంగా వేస్తే మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కదా. ₹1 కూడా రైతులకు సహాయం చేయలేదు కదా. మరి అట్లాంటప్పుడు నేను ఎందుకు నమ్మాలా, ఎందుకు వేయాలా? కాబట్టి నువ్వు వరి వేయద్దనేది కాదు, వరి పండిన పంటను ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేయాలి, ఏ రకంగా మార్కెటింగ్ కల్పించాలని దిశగా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవసాయ విధానాన్ని కూలంకుషంగా చర్చించుకొని ముందుకు తీసుకోవాలి. కానీ అవి ఏది లేకుండా నోటి మాట్లాడడం అనేది. రైట్, అన్వర్ శెట్టి గారు మరో కాల్ ఉన్నారండి, ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మహబూబ్ నగర్ జిల్లా నుంచి నాగరాజు గారు నమస్తే అండి. నమస్కారం సార్. రైట్, ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ఏం అడగాలనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏం పంచుకోవాలనుకుంటున్నారు? సార్, ముఖ్యమంత్రి గారు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అనడము, ఇటువంటిది ఉరి అనడము, ఆత్మహత్యలు అనేయడము, ఇది రైతులకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఈ విధంగా రైతులకు భరోసా ఇవ్వకుండా రైతులకు ఆత్మహత్యకు ఉత్తిగోలు పెట్టేట్లుంటే ఎట్లా సార్? మరి ఈ విధంగా ఇంకోటి, ఆయన ఫామ్ హౌస్ లో వ్యవసాయ అధికారులను పెట్టుకున్నాడు, ఒక్కొక్క పంటకు ఒక్కొక్క నిపుణులను పెట్టుకొని ఆయన వ్యవసాయం దాని లోపల లక్షలు కోట్లు గడిస్తున్నాడు. కానీ సామాన్య రైతులు అదే విధంగా సంపాదించాలంటే కష్టం కదా సార్. మరి రైతుల కష్టాలని నాకు తెలుసు, నేను రైతునే, నేను వ్యవసాయదారునే, నేను వ్యవసాయం చేస్తున్నానని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరేమో ఈ రకంగా ఆయన నెలకి ₹1,00,000 సంపాదించేస్తున్నాడు అధికారులు పెట్టుకుని అంటున్నారు. మరి అటువంటి సులువులు మీకు ఎందుకు చెప్పట్లేదు, రైతు దాకా ఎందుకు చేరవేయట్లేదు? అదే సార్, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కదా సార్, తన క్యాంపులో తన పొలంలో మొత్తం నిపుణులను పెట్టుకుని లక్షలు కోట్లు ప్రతి దానికి కూడా ఒక నిపుణుడు తన ఎంబడేసుకునే చేస్తారు. వ్యవసాయ అధికారులందరూ ఆయన పొలంలోనే దాంట్లోనే పనిచేస్తున్నారు, ఫామ్ హౌస్ లోనే పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు మన ఆయన చేసినట్లు ఇప్పుడు సామాన్య రైతులను చూడాలి కదా సార్. ఇప్పుడు రైతులు ఇప్పుడు ఏమవుతుందంటే రైతులు ఉరి వేసుకున్నట్లే అది వేసుకున్నట్లే వరి వేయద్దు అది అంటే రైతులను పంట పండించకుండా ఏదో రైతు బంధు పైన డిపెండ్ అయి ఉంటే తన పబ్బం కట్టుకోవాలని చూస్తున్నారు ముఖ్యమంత్రి. రైట్, ఇప్పటి వరకు నిర్దిష్టమైన వ్యవసాయ విధానం అనేది ఇప్పటి వరకు లేదు తెలంగాణ ప్రభుత్వం వద్ద. దీనికి సంబంధించి ఏం చెప్తారు, ప్రభుత్వాన్ని ఏం అడగాలనుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు వరి వద్దు అని చెప్తూ ఉంటే రైతుల పరిస్థితి ఏంటి, అసలు మీరు ఏం పండించాలనుకుంటున్నారు, ప్రస్తుతానికి ఏం పండిస్తున్నారు? మేము వరి పండిస్తున్నాం సార్. మేము వరి తప్ప మా దగ్గర వేరే పంట ఏ పండనికే రాదు సార్. వరి వేసుకుంటున్నాము. అది ఎట్లా అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ఏదైనా ఉంటే కూడా వర్షాలు రాకపోతే క్లౌడ్ సీడింగ్ లాంటివి అటువంటి చేస్తుంది సార్. ఇప్పుడు అది కూడా లేదు. అన్ని రైతుల పైన ఎంత ఖర్చు పెడుతున్నట్టారు, ఊకే ఏదో ఒకటి చూపించడానికి రైతు బంధు అంటున్నారు. రైతు బంధు కొందరికే వస్తుంది. అది ఏదో పెద్ద భూస్వాములకు మాత్రం ఉపయోగం అవుతుంది, కానీ మిగతా వాళ్ళకు మాలాంటి సామాన్య ప్రజలకు సామాన్య రైతులకు ఏది ఉపయోగం లేదు కదా సార్. నాగరాజు గారు, వరి వద్దు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికిప్పుడు చెప్తూ ఉన్నారు, మీరేమో వరి వేశాను అంటున్నారు. నిజంగా ఇప్పుడు మీరు వరి వేశారు, దీనికి ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? ఇప్పుడు వరి వద్దు అన్నారు, రేపటి రోజు వరి పండిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? నిజంగా ఇటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు? మీ అందరి పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? కేసీఆర్ ఏమడగాలనుకుంటున్నారు ముఖ్యమంత్రిని? ఎటువంటి బాధ్యత తీసుకోవాలంటారు మీ తరపున? సార్, ఇప్పుడు ఆయన అంటున్నారు సార్ వరి వేసుకున్నారు, ఊరి వేసుకోమని. మరి ఇప్పుడు మేము ఊరి వేసుకోవాలన్నా సార్? ఇప్పుడు వరి వేసుకున్నందుకు
రైట్ రైట్ థ్యాంక్ యూ నాగరాజు గారు. నిజంగా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యండి రైతులను ఆదుకోవాల్సింది పోయి వరి వేసుకుంటే ఉరి వేసుకోండి అంటూ ఆయన అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది వీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. తమను అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆదుకోవాలి కానీ ఇప్పటికిప్పుడు ఇటువంటి నిర్ణయాలు ప్రకటించడం ఎంతవరకు సబబు అనేది ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్, అన్వేష్ రెడ్డి గారు ఏం చెప్తారు? హలో అన్వేష్ రెడ్డి గారు. అదే ఇప్పుడు ఏ కాలర్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా అందరి సమస్య ఏమున్నది, వరి వేసే దాంట్లో వేరే పంట ఎట్లా వేస్తాము, ముఖ్యమంత్రి తడదోగ లేకుండా మాట్లాడుతున్నది చాలా స్పష్టమైన విషయము. నేను మొదట కూడా చెప్పిన వరి వద్దు అనే దాని వెనుక ఒక బలమైనటువంటి కుట్ర దాగి ఉంది. రైస్ మిల్లులకు లబ్ధి చేకూడడం ఒకటి అయితే, రెండవది కరెంటు సమస్య వస్తుంది కాబట్టి రేపు తెల్లరి కరెంటు బిల్లులు వస్తాయి కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి అది ఏర్పడేక ఎక్కువ పంట పండుతున్నది, కేంద్రం కొంటలేదు, లేకుంటే రైతులు నష్టపోతుందని చెప్పేసి పండియద్దని చెప్తున్నప్పుడు మరి ఒకటే చెప్తున్నా, మా తరఫున ఒకటే, మీరు వరి పండించే దాంట్లో ఖచ్చితంగా వరే వండుతుంది, వేరే వండది. ఒకవేళ ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు వేరే పంటలు పండిస్తే కనుక నువ్వు ఏ రకంగా వాళ్ళకి భరోసిస్తావు, ఏ రకమైనటువంటి మద్దతు కొనుగోలు చేస్తావు అనేది ముందే స్పష్టమైనటువంటి ఒక విధానం ప్రకటించాలా. పోయినసరి సందర్భంగా అయిన తర్వాత వేసినాక నిన్న ముంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రేపు వేసే పంటలకు కూడా మేము సో ఇంత కొంటాం, మద్దతు ధరిస్తున్నది, మేము ఒక 500 బోనస్ ఇస్తాం లేదా 200 బోనస్ ఇస్తాము అనేసి ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. వేసినటువంటి వరి పంటలకు కూడా కేంద్రం కొంటారా మీరు కొంటారా కొనాల్సిందే, లేదా మిగిలిన దానికి ఎక్స్పోర్ట్ విధానం వేసుకొని ఒక మార్కెటింగ్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని ఆ దిశగా రైతులకు ప్రోత్సహించాల్సింది. ఇవాళ లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టి మరి ఆ నీళ్ళని ఏం చేస్తారు, ఆ కరెంట్ బిల్ ఏం చేస్తారు, ఆ కరెంట్ బిల్ కట్టడం మురుగుదే కదా, ఆ ప్రాజెక్టులు కట్టేటువంటి ధనం మురుగుదనే కదా, మరి ఇవన్నీ ఏం సాగం చేస్తారు. అందుకని మీరు తెలివిగా వెనుక ఒక కుట్ర పెట్టుకొని రైతులు ఆగా చేసినటువంటి పరిస్థితి చేయొద్దు. ఇది ఖచ్చితంగా రైతులు అన్వేష్ రెడ్డి గారు, అంటే తెలంగాణని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా చేస్తానన్నారు, విత్తన భాండారంగా మారుస్తామన్నారు, 1 కోటి ఎకరాల మాగాణి చేస్తామంటూ కూడా మైకులు పట్టుకుని ఊదరగొట్టే ప్రసంగాలు మనం చూసాం. నిజంగా లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు ఎందుకు కట్టారని రైతాంగం ప్రశ్నిస్తోంది. తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ చేస్తున్నప్పుడు అది ఎక్కడ పోయింది, ఇన్ని నకిలీ విత్తనాలు ఎందుకు వస్తున్నాయి, ఇంత రకంగా నకిలీ కంపెనీలు ఎంత రైతులు మూసుకుంటే ₹1 కూడా నష్టపరిహారం మీదే కంపెనీలు కూడా ఆర్సీలు కేసులు పెట్టలే. ఇవాళ తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ రైస్ అన్నావు, మరి ఆ రైస్ అన్నప్పుడు అదే పని చేస్తే అది ఎక్కడ. అందుకని ఇది కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్టులు, ఇటు విత్తనాల కంపెనీల కొరకు లేదా రైస్ మిల్లులు బతకడం కోసం చేసిన కుట్ర తప్ప ఇంకోటి తానే కాదు. ప్రభుత్వం ఒక వ్యవసాయ విధానం స్పష్టంగా లేదు. ఇప్పుడు తాను పండించేటటువంటి పంటలల్లా వేరే పంట ఏమైతే వేస్తారా అండి ఆయన, అదేమవుతుందా? కాదు కదా. లేదు, ఆయన క్యాప్సికం ₹1 ఇస్తాడు, అదే రాష్ట్రం చెప్తే మేమే మాకు ₹1,00,000 ఇస్తే అది ₹1 అవసరం లేదు, సంవత్సరానికి ఎకరం ₹1,00,000 ఇస్తే మేము భూమిలో నానకిస్తాము ఆనే వేసుకుంటూ అయిపోతుంది కదా. కాబట్టి తలతోక లేకుండా మాట్లాడి రైతులను అయోమయం గురి చేసేసి నిత్యం ఏదో రకంగా రైతులు అసలు ప్రభుత్వం ఏడింది కదా వ్యవసాయం చేసిన పరిస్థితకుండా ఏదో ఒక రకమైన అంశాలు తీసుకొచ్చేసి చర్చల వైపు మళ్ళించి రైతుల్ని నిండా ముంచుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఒక విధి విధానం ప్రకటించాలా. ఖచ్చితంగా వరి వాడుతుంది కాబట్టి ఆ వరికి ప్రభుత్వం కురకపోతే మీరు ఆల్టర్నేట్ ఏం చేస్తారు, ఏ రకంగా చేస్తారు అనేది ఒక విధానాన్ని ప్రకటించారు. నిజంగా కేసీఆర్ ప్రభుత్వ పన్నాగాలు కావచ్చు, ఇటువంటి వ్యూహాలు కావచ్చు, రైతాంగం యావత్ తెలంగాణ రైతాంగం మొత్తం గమనిస్తోంది అనుకోవచ్చా? 100% గమనిస్తారండి. అంత ఈజీగా ఏముండదు. ఇప్పుడు మీతో ఇంతమంది కళలు మాట్లాడినప్పుడు రైతుల మనోవేదన ఆలోచిస్తున్నట్టే కదా, ఆలోచిస్తున్నట్టే కదా, వాళ్ళైతే ఎవరికి సంబంధం లేకుండా కాల్ చేస్తుంది కదా. కాబట్టి రైతాంగం ఆలోచిస్తుంది, గమనిస్తుంది. అంతకు మించి ఇంతకుముందు చెప్పినట్టు వరి అనేది చాలా సులువైన పంట. లేబరు దొరకని పరిస్థితులలో ఇవాళ కొట్టుబిట్టేస్తున్నటువంటి పరిస్థితులలో సులువుగా వండుతున్నటువంటి వరికి మళ్ళీ భరోసాగా ఇంత ధర వస్తుంది, ఒక భరోసా ఉన్నటువంటి వరి పంట నచ్చంటే ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగం ఆలోచిస్తారు, తిరగబడతారు. ఇంట్లో ఎవరైనా టీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వం వాళ్ళ దోపుడు కోసం ఏదైనా మాట్లాడొచ్చు కానీ వాళ్ళు ఇండ్లలో పోయి అడిగితే తెలుస్తారు. ఇండ్లలో వాళ్ళ వ్యవసాయం చేసే మహిళలను అడిగితే మరి వరి వద్దు వేరే పంట వేద్దాము అని అంటే అప్పుడు చెప్తారు వాళ్ళు, ఆ బాధ ఏందో కష్టం ఏందో వాళ్ళు మహిళలు చెప్తారు. అందుకని ఆయన అనుకున్నంత ఈజీగా రైతులు గుట్టలకు పోరు, రైతాంగం ఆలోచిస్తా ఉన్నారు, ఖచ్చితంగా జవాబు చెప్తారు. రైట్ ఇది దీనికే సంబంధించి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరి వద్దంటూ కూడా కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారంటూ కూడా అనేక మంది రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతు ఏం చెప్పారు, ఇప్పుడు దానికి సంబంధించి వచ్చిన బయట ఇప్పుడు చూద్దాం. మీరు చేసిండ్రు కాళేశ్వరం నీళ్ళు తెచ్చినామని, కాళేశ్వరం నీళ్ళు తెచ్చినాం, కరెంటు 24 గంటలు అంటుండ్రు. మున్నూరు కాపాడినవాడు కష్టం చేసి బ్రతికేవాడే. కాకపోతే వరి పంట మీరు వద్దంటుండ్రు.
ఆ కాపు వాడు ఆ రెడ్డి ఏం చేయాలి? మీరు చేసిండ్రు కాళేశ్వరం నీళ్ళు తెచ్చినామని, కాళేశ్వరం నీళ్ళు తెచ్చినాం, కరెంటు 24 గంటలు అంటుండ్రు. మున్నూరు కాపు రైట్, మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా రైతుల ఆవేదన. నిజంగా రైతు అనేది పంట పండించేవాడే రైతు. నిజంగా అటువంటి రైతుకి స్వేచ్ఛ లేకుండా ఒక నియంత్రిత సాగుని అమలు చేయాలని నియంత్రిత్వ పోకడలతో పోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరగబడే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే రైతులు అంత స్థాయిలో ఉన్నారు. వరి వేయొద్దంటే ఇప్పటికిప్పుడు మేము ఏం వేయాలి, వరి వేసిన రైతులు అందరి పరిస్థితి ఏంటి, మా జీవితాలు ఏమైపోవాలనే ఆందోళన ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తూ ఉంది. నిజంగా ప్రతిదానికి కేంద్రం మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రాన్ని ఒక బూచిగా చూపించే ప్రయత్నమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. కానీ ఇప్పటికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాం కేసీఆర్ని, రైతుల్ని ఆదుకుంటామంటూ కూడా ప్రతిసారి చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వంగా నువ్వు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నావు, మమ్మల్ని రైతులను ఆదుకునే విధంగా 7 ఏళ్లలో ఏమీ చేయలేదు అనేది రైతుల నుంచి ఆవేదన వ్యక్తమవుతూ ఉన్న సిచ్యువేషన్సే ఉన్నాయి. రైట్, మొత్తంగా మనతో పాటు డిబేట్లో జాయిన్ అయిన విశా కిరణ్ గారికి అలాగే అన్వేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు.